హాయ్ అండి. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనము 6LoWPAN ప్రోటోకాల్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో ఈ క్లాస్లో మనం ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా కవర్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి బేసిక్స్ ఆఫ్ 6LoWPAN. 6LoWPAN యొక్క బేసిక్స్ అండ్ అలాగే ఆర్కిటెక్చర్ అండ్ రిక్వైర్మెంట్స్ అండ్ ఫీచర్స్ ఆఫ్ 6LoWPAN, అలాగే ప్రోటోకాల్ స్టాక్ ఆఫ్ 6LoWPAN అండ్ 6LoWPAN యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అండ్ అలాగే డిసడ్వాంటేజెస్ ఏంటివి అని చెప్పి డిస్కస్ చేద్దాం. అండ్ ఫైనల్లీ 6LoWPAN యొక్క అప్లికేషన్స్ అనేవి మనం చూద్దాం. సో ఫస్ట్ ఏంటి మన కాన్సెప్ట్ వచ్చేసి బేసిక్స్ ఆఫ్ 6LoWPAN. సో 6LoWPAN అంటే IPv6 లో పవర్ వైర్లెస్ పర్సనల్ ఏరియా నెట్వర్క్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, 6LoWPAN స్టాండ్స్ ఫర్ IPv6 ఓవర్ లో పవర్ వైర్లెస్ పర్సనల్ ఏరియా నెట్వర్క్ అని చెప్తున్నాం. ఇక్కడ లో పవర్ వైర్లెస్ పర్సనల్ ఏరియా నెట్వర్క్ అనేది విత్ ద యూజ్ ఆఫ్ IPv6 ఇంటర్నెట్ని యూజ్ చేసుకొని కమ్యూనికేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి మన ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, ఇట్ కంబైన్స్ ది లేటెస్ట్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ IPv6 అండ్ లో పవర్ వైర్లెస్ పర్సనల్ ఏరియా నెట్వర్క్స్ అంటున్నాం. సో 6LoWPAN ప్రోటోకాల్ అనేది IPv6 అండ్ అలాగే లో పవర్ వైర్లెస్ పర్సనల్ ఏరియా నెట్వర్క్ని కలిగి ఉంటుంది. ఇది వచ్చేసి సెకండ్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, సో 6LoWPAN allows the smallest device with limited processing ability to transmit information wirelessly on the internet using IPv6. 6LoWPANలో IoT డివైజెస్ అనేవి లిమిటెడ్ ప్రాసెసింగ్ అబిలిటీని కలిగి ఉంటాయి. IPv6 ఇంటర్నెట్ని యూజ్ చేసుకుని డివైజెస్ మధ్య డేటా ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్తున్నాం. సో ఇది వచ్చేసి మనకి థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, 6LoWPAN ఈజ్ ఎ లో కాస్ట్, షార్ట్ రేంజ్, లో మెమరీ యూసేజ్, లో బిట్ రేట్ అండ్ కంప్రెసెస్ ఆఫ్ ఎడ్జ్ రౌటర్ అండ్ సెన్సర్ నోడ్స్ అని చెప్తున్నాం. సో 6LoWPAN అనేది లో కాస్ట్ ఉంటుంది అండ్ అలాగే షార్ట్ రేంజ్ కమ్యూనికేషన్ అని చెప్తున్నాం. తక్కువ డిస్టెన్స్ ఉన్న కమ్యూనికేషన్కి మాత్రమే మనం 6LoWPANని యూజ్ చేస్తాం. అలాగే లో మెమరీ యూసేజ్ అనేది ఉంటుంది. డేటా ట్రాన్స్ఫర్ అనేది మనకి లో బిట్ రేట్ వద్ద జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి, కంప్రెసెస్ ఆఫ్ ఎడ్జ్ రౌటర్ అండ్ సెన్సార్ నోడ్స్ ఉంది కదా. సో ఈ ఎడ్జ్ రౌటర్ సెన్సార్ నోడ్స్ అంటే ఏంటి అని చెప్పి మనం ఆర్కిటెక్చర్ డిస్కస్ చేసినప్పుడు మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఫోర్త్ పాయింట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, using 6LoWPAN, the smallest of the IoT devices can be part of the network and talk to the outside world. Example, LED street lights అంటున్నాం. సో స్మాలెస్ట్ IoT డివైజెస్ కూడా 6LoWPAN ప్రోటోకాల్ని యూజ్ చేసి ఇంటర్నెట్తో కమ్యూనికేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే LED స్ట్రీట్ లైట్స్. LED స్ట్రీట్ లైట్స్ కూడా 6LoWPANని యూజ్ చేసుకొని వర్క్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి బేసిక్స్ ఆఫ్ 6LoWPAN. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆర్కిటెక్చర్ ఆఫ్ 6LoWPAN. సో ఫస్ట్ మనం ఇక్కడ లో పవర్ వైర్లెస్ ఏరియా నెట్వర్క్ని క్రియేట్ చేస్తున్నాం. IoT డివైజెస్ని యూజ్ చేసుకొని నెట్వర్క్ని క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ ఈ నెట్వర్క్ అనేది మెష్ నెట్వర్క్. మెష్ నెట్వర్క్ మీన్స్ ఆల్ ది IoT డివైజెస్ ఆర్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్. అంటే ఎవ్రీ IoT డివైస్ అనేది ఒకటి ఇంకో దానితో కనెక్ట్ అయ్యి ఉంటుంది అని చెప్తున్నాం ఈ మెష్ నెట్వర్క్లో. ఈ నెట్వర్క్ లో పవర్ వైర్లెస్ పర్సనల్ ఏరియా నెట్వర్క్ అనేది వైర్లెస్ కమ్యూనికేషన్ని యూజ్ చేసి ఎడ్జ్ రౌటర్తో కమ్యూనికేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, మిడిల్లో వైర్లెస్ కమ్యూనికేషన్ని యూజ్ చేసి ఎడ్జ్ రౌటర్తో కమ్యూనికేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ కమ్యూనికేషన్ అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ IPv6 ప్రోటోకాల్ని యూజ్ చేసుకొని జరుగుతుంది. సో నెక్స్ట్ డేటా అనేది ఎడ్జ్ రౌటర్లో ఉంది ఇప్పుడు. సో నెక్స్ట్ ఈ ఎడ్జ్ రౌటర్ అనేది డేటాని క్లౌడ్ ఆర్ సర్వర్లోకి సెండ్ చేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ వైర్డ్ ఆర్ వైర్లెస్ కమ్యూనికేషన్. ఏదైనా వైర్లెస్ కమ్యూనికేషన్ ఆర్ వైర్డ్ కమ్యూనికేషన్ దేన్నైనా యూజ్ చేసుకుని ఎడ్జ్ రౌటర్లో ఉన్న డేటాని మొత్తం కూడా క్లౌడ్లోకి సర్వర్లోకి పంపిస్తుంది. సో డేటా ట్రాన్స్ఫర్ అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ TCP, UDP ప్రోటోకాల్స్ని యూజ్ చేసుకుని జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఆర్కిటెక్చర్ అని చెప్పొచ్చు. ఇక్కడ క్లౌడ్లో ఉన్న డేటాని ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం కొన్ని పాయింట్స్ చూద్దాం ఇప్పుడు. సో అప్పుడు ఇంకా ఆర్కిటెక్చర్ అనేది క్లియర్గా అర్థమవుతుంది.
సో ఫస్ట్ ఏంటి ఇక్కడ 6LoWPAN టెక్నాలజీ మేక్స్ ఇండివిజువల్ నోడ్స్ ఐపీ ఎనేబుల్డ్ అని చెప్తున్నాం. 6LoWPAN టెక్నాలజీలో ఇండివిజువల్ నోడ్స్ అనేవి ఉంటాయి. ఈచ్ ఐఓటీ డివైస్కి ఇండివిజువల్ ఐపీ అడ్రస్ని అసైన్ చేస్తుంది ఇది. సో ఇండివిజువల్ నోడ్స్ ఎడ్జ్ రౌటర్కి డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ అవుతాయి విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ వైర్లెస్ కమ్యూనికేషన్ ద్వారా. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ పాయింట్. ఈచ్ ఇండివిజువల్ నోడ్కి కూడా IPv6 అడ్రస్ అనేది ఉంటుంది. ఈ ఇండివిజువల్ నోడ్స్ అనేవి ఎడ్జ్ రౌటర్తో కనెక్ట్ అయ్యి డేటా ట్రాన్స్ఫర్ అనేవి చేస్తాయి. నెక్స్ట్, ఎడ్జ్ రౌటర్ ఇస్ ద కోర్ ఆఫ్ ది 6LoWPAN నెట్వర్క్ విచ్ కనెక్ట్స్ ది 6LoWPAN నెట్వర్క్ విత్ ది ఇంటర్నెట్ అని చెప్తున్నాం. ఎడ్జ్ రౌటర్ని ఇక్కడ మనం ఇంటర్మీడియటరీ రౌటర్ అని చెప్పొచ్చు. బికాస్ మెష్ ఏరియా నెట్వర్క్ అనేది లిమిటెడ్ ఏరియా నెట్వర్క్ ఉంటుంది, వైల్ ఎడ్జ్ రౌటర్ అనేది వైడ్ రేంజ్ ఆఫ్ కమ్యూనికేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, 6LoWPAN కెన్ కమ్యూనికేట్ విత్ ZigBee డివైజెస్ IEEE 802.15.4 అండ్ వైఫై డివైజెస్ IEEE 802.11. సో 6LoWPAN ZigBee డివైజెస్ అండ్ వైఫై డివైజెస్ని యూజ్ చేసుకుని కమ్యూనికేట్ అవుతాయి. ZigBee డివైజెస్ అనేవి IEEE 802.15.4 ప్రోటోకాల్స్ని కలిగి ఉంటుంది. అలాగే వైఫై డివైస్ అనేది IEEE 802.11 స్టాండర్డ్స్ని కలిగి ఉంటుంది అని చెప్తున్నాం. నెక్స్ట్, 6LoWPAN యూజెస్ AES 128. AES అంటే ఏంటి అంటే అడ్వాన్స్డ్ ఎన్క్రిప్షన్ స్టాండర్డ్స్ లింక్ లేయర్ సెక్యూరిటీ విచ్ ఈజ్ డిఫైన్డ్ in IEEE 802.15.4 and it provides link authentication and encryption. సో 6LoWPAN అనేది AESని యూజ్ చేస్తుంది. AES మీన్స్ అడ్వాన్స్డ్ ఎన్క్రిప్షన్ స్టాండర్డ్స్. సో AES అనేది అప్లికేషన్కి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే డేటా ట్రాన్స్ఫర్ అయినప్పుడు అథెంటికేషన్ అండ్ ఎన్క్రిప్షన్ ఇవన్నీ కూడా మనకి ఈ అడ్వాన్స్డ్ ఎన్క్రిప్షన్ స్టాండర్డ్స్ అనేవి చూసుకోవడం జరుగుతుంది. సో ఇవి వచ్చేసి మనకి ఏంటి, ఆర్కిటెక్చర్ ఆఫ్ 6LoWPAN గురించి డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్మెంట్స్ ఆఫ్ 6LoWPAN. సో డివైజెస్ అనేవి స్లీప్ మోడ్లో ఉంటాయి. స్లీప్ మోడ్లో ఉండడం వల్ల బ్యాటరీ సేవ్ అవుతుంది. సో ఇది మన ఫస్ట్ రిక్వైర్మెంట్ అని చెప్పొచ్చు. ద డివైజెస్ మస్ట్ హ్యావ్ స్లీప్ మోడ్ టు సపోర్ట్ బ్యాటరీ సేవింగ్స్. బ్యాటరీ సేవింగ్స్ని సపోర్ట్ చేయడానికి డివైజెస్ అనేవి స్లీప్ మోడ్లో ఉంటాయి. నెక్స్ట్ ఏమని చెప్తున్నాం, మినిమల్ మెమరీ రిక్వైర్మెంట్స్ 16 KB ర్యామ్ అండ్ 120 KB రోమ్ అంటున్నాం. సో ఇక్కడ ఏంటి అని అంటే మనకి మినిమల్ మెమరీ రిక్వైర్మెంట్స్ అనేవి కావాలి. ఇక్కడ మనకి హ్యూమన్గస్ మెమరీ అనేది అవసరం లేదు. మినిమల్ మెమరీ రిక్వైర్మెంట్ అనేది మనకి సరిపోతుంది. జస్ట్ 16 KB ర్యామ్ అండ్ 128 KB రోమ్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి రౌటింగ్ ఓవర్ హెడ్ షుడ్ బి లోవర్. రౌటింగ్ ఓవర్ హెడ్ అనేది లో అంటున్నాం బికాస్ లో కాస్ట్ అప్లికేషన్ అండ్ అలాగే డేటా ట్రాన్స్ఫర్ రేట్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి రౌటింగ్ ఓవర్ హెడ్ అనేది లో అని చెప్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి లో కంప్యూటేషన్స్ ఆర్ రిక్వైర్డ్ విత్ 6LoWPAN. డివైజెస్ అనేవి లో కంప్యూటేషన్ని కలిగి ఉంటాయి బికాస్ దిస్ ఈజ్ ద లో కాస్ట్ అప్లికేషన్ కాబట్టి. సో దీస్ ఆర్ ద సమ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ 6LoWPAN అని చెప్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఫీచర్స్ ఆఫ్ 6LoWPAN. సో 6LoWPAN యొక్క ఫీచర్స్ అనేవి చూద్దాం. ఇట్ ఈస్ యూజ్డ్ విత్ IEEE 802.15.4 ZigBee ఇన్ 2.4 GHz ISM బ్యాండ్ అని చెప్తున్నాం. ఇది ఫస్ట్ పాయింట్. 6LoWPAN అనేది IEEE 802.15.4 ZigBee ప్రోటోకాల్ని యూజ్ చేస్తుంది. ఎప్పుడైతే ఫిజికల్ లేయర్లోకి వస్తుందో అప్పుడు IEEE 802.15.4 ZigBee ప్రోటోకాల్ని యూజ్ చేసుకుంటుంది. సో అక్కడికి వచ్చేసరికి ఫ్రీక్వెన్సీ 2.4 GHz ఫ్రీక్వెన్సీని యూజ్ చేసుకొని కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ 2.4 GHz అనేది ISM బ్యాండ్. ISM బ్యాండ్ మీన్స్ ఇండస్ట్రియల్ సైంటిఫిక్ మెడికల్ బ్యాండ్ వద్ద ఫ్రీక్వెన్సీని తీసుకొని ఈ ప్రోటోకాల్ని యూజ్ చేసుకొని ఫిజికల్ లేయర్లో కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఈ ఫ్రీక్వెన్సీని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, దీన్ని పర్చేస్ చేసుకోవాల్సిన అవసరం లేదు.
ఇది వచ్చేసి మనకి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, అవుట్డోర్ రేంజ్ ఈజ్ అప్ టు 200 మీటర్స్ ఎట్ మ్యాక్స్. అవుట్డోర్ రేంజ్ అనేది మ్యాక్సిమం అప్ టు 200 మీటర్స్ వరకు ఉంటుంది. నెక్స్ట్ మ్యాక్సిమం డేటా రేట్ ఈస్ 200 kbps. సో మ్యాక్సిమం డేటా రేట్ వచ్చేసి 200 kbps ఉంటుంది. డేటా రేట్ అనేది చాలా తక్కువ ఉంది, బట్ మన మెయిన్ అజెండా ఏంటి, లో కాస్ట్ అప్లికేషన్ని బిల్డ్ చేయడం. సో నెక్స్ట్ మ్యాక్సిమం 100 నోడ్స్ కెన్ బి కనెక్టెడ్ ఇన్ 6LoWPAN నెట్వర్క్కి మ్యాక్సిమం 100 నోడ్స్ అనేవి కనెక్ట్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ది సమ్ ఫీచర్స్ ఆఫ్ 6LoWPAN అని చెప్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ప్రోటోకాల్ స్టాక్ ఆఫ్ 6LoWPAN. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి డయాగ్రామ్లో ఇక్కడ ప్రోటోకాల్ స్టాక్లో ఫస్ట్ వచ్చేసి మనకి ఫిజికల్ లేయర్. సో ఫిజికల్ లేయర్లో మనకి వైర్లెస్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. ఫిజికల్ లేయర్లో ఇక్కడ IEEE 802.15.4ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది వైర్లెస్ కమ్యూనికేషన్ పర్పస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ డేటా లింక్ లేయర్లో కూడా సేమ్ ప్రోటోకాల్ ఉంది, IEEE 802.15.4. ఇక్కడ MAC మీడియా యాక్సెస్ కంట్రోల్ అనేది CSMACA కెరియర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్ అండ్ అలాగే కొలిజన్ అవాయిడెన్స్ నెట్వర్క్ని యూజ్ చేస్తుంది. అంటే ఇది ఎందుకు యూజ్ అవుతుంది, CSMACA అంటే ఇది నెట్వర్క్లో ట్రాఫిక్ ఆర్ కొలిజన్ ఉంటే అవాయిడ్ చేయడానికి మనకి మెయిన్గా ఈ CSMACA అనేది యూజ్ అవుతుంది. ఇది డేటా లింక్ లేయర్. నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ లేయర్లో మనకి IPv6 RPL ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ IPv6 అనేది IP అడ్రస్ని అసైన్ చేయడానికి మనకి IPv6 ప్రోటోకాల్ అనేది యూజ్ అవుతుంది. RPL ప్రోటోకాల్ అనేది రౌటింగ్ పర్పస్, నెట్వర్క్లో రౌటింగ్ పర్పస్ మనకి యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ లేయర్లో మనకి TCP UDP ప్రోటోకాల్స్ అనేవి యూజ్ చేస్తాము. TCP అనేది సెక్యూర్డ్ కనెక్షన్ కోసం యూజ్ అవుతుంది. UDP అనేది కనెక్షన్ లెస్ సర్వీసెస్కి యూజ్ అవుతుంది. సో ట్రాన్స్పోర్ట్ లేయర్లో సెక్యూరిటీ అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ TLS DTLSతో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి ట్రాన్స్పోర్ట్ లేయర్ గురించి. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ లేయర్లో మనకి డిఫరెంట్ ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయి. HTTP COAP MQTT WebSocket. సో ఇలా డిఫరెంట్ ప్రోటోకాల్స్ని మనము అప్లికేషన్ లేయర్లో యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ ద ప్రోటోకాల్ స్టాక్ ఆఫ్ 6LoWPAN అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అడ్వాంటేజెస్ ఆఫ్ 6LoWPAN. సో వన్ బై వన్ అడ్వాంటేజ్ చూద్దాం. సో ఫస్ట్ ఏంటి, 6LoWPAN ఈజ్ ఎ మెష్ నెట్వర్క్ దట్ ఈజ్ రోబస్ట్, స్కేలబుల్ అండ్ సెల్ఫ్ హీలింగ్ అని చెప్తున్నాం. సో 6LoWPAN అనేది మెష్ నెట్వర్క్, రోబస్ట్, స్కేలబుల్ అండ్ సెల్ఫ్ హీలింగ్ అని చెప్పొచ్చు. అంటే రోబస్ట్ అంటే ఫాస్ట్గా వర్క్ అవుతుంది, అండ్ అలాగే ఇది ఒక మెష్ నెట్వర్క్. అండ్ సెల్ఫ్ హీలింగ్ అంటే ఒక నోడ్ ఫెయిల్ అయినా కూడా దాని వర్క్ అనేది ఇంకో నోడ్ అనేది చూసుకుంటుంది. సో దట్ ఈస్ ద సెల్ఫ్ హీలింగ్. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, 6LoWPAN డెలివర్స్ లో కాస్ట్ అండ్ సెక్యూర్ కమ్యూనికేషన్ ఇన్ IoT డివైసెస్. 6LoWPAN యూజ్ చేసి లో కాస్ట్ అప్లికేషన్స్ని బిల్డ్ చేయొచ్చు అండ్ IoT డివైసెస్ మధ్య సెక్యూర్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. దిస్ ఈస్ ద సెకండ్ అడ్వాంటేజ్. Third, 6LoWPAN uses IPv6 protocol, so data can be routed directly to the cloud. 6LoWPAN అనేది IPv6 ప్రోటోకాల్ని యూజ్ చేసుకుంటుంది. డేటా కమ్యూనికేషన్ పర్పస్ IPv6 ప్రోటోకాల్ అనేది ఇక్కడ మనకి యూజ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద థర్డ్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి 6LoWPAN ఆఫర్స్ 1-to-many అండ్ many-to-one రౌటింగ్ అంటున్నాం. సో 6LoWPAN అనేది 1-to-many అండ్ many-to-one రౌటింగ్ని ప్రొవైడ్ చేస్తుంది. 1-to-many మీన్స్ ఎడ్జ్ రౌటర్ నుంచి మెనీ నోడ్స్కి కమ్యూనికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. many-to-one మీన్స్ మెనీ నోడ్స్ నుంచి ఎడ్జ్ రౌటర్కి కమ్యూనికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఫోర్త్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్, 6LoWPAN అనేది TCP UDP COAP HTTP అండ్ MQTT అండ్ WebSocket ప్రోటోకాల్స్ని కూడా యూజ్ చేసుకుంటుంది. ఇక్కడ చూడండి, 6LoWPAN వర్క్స్ ఎఫిషియెంట్లీ విత్ ఓపెన్ IP స్టాండర్డ్స్ లైక్ TCP UDP COAP HTTP MQTT అండ్ WebSocket ప్రోటోకాల్స్ అని చెప్తున్నాం. సో దీస్ ఆర్ ద సమ్ అడ్వాంటేజెస్ ఆఫ్ 6LoWPAN. అండ్ నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. ఫర్
Power saving. Leaf nodes can stay in sleep mode for a longer duration. లీఫ్ నోట్స్ అనేవి లాంగ్ డ్యూరేషన్ వరకు స్లీప్ మోడ్లో ఉంటాయి. డివైజెస్ అనేవి స్లీప్ మోడ్లో ఉండడం వల్ల పవర్ అనేది మనకి సేవ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 6LoWPAN ఆఫర్స్ ఎ లార్జ్ నెట్వర్క్ విచ్ కెన్ బి యూస్డ్ బై మిలియన్స్ ఆఫ్ ఐఓటీ డివైజెస్. 6LoWPAN అనేది లార్జ్ నెట్వర్క్ని ఆఫర్ చేస్తుంది. లార్జ్ ఏరియా నెట్వర్క్ని కూడా మనకి 6LoWPAN అనేది ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 6LoWPAN డస్ నాట్ నీడ్ ఎ గేట్వే. విత్ ద యూజ్ ఆఫ్ ఎడ్జ్ రౌటర్ డేటా కెన్ బి రౌటెడ్ టు ది క్లౌడ్. 6LoWPAN అనేది ఎలాంటి గేట్వేని యూజ్ చేయదు. ఎడ్జ్ రౌటర్ ద్వారా డేటా అనేది క్లౌడ్లోకి వెళ్తుంది అని చెప్తున్నాం. సో దీస్ ఆర్ ద సమ్ అడ్వాంటేజెస్ ఆఫ్ 6LoWPAN అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిసడ్వాంటేజెస్. సో డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే 6LoWPAN ఈజ్ లెస్ సెక్యూర్ దాన్ జింబీ అంటున్నాం. కంపేర్ టు జింబీ కన్నా 6LoWPAN అనేది లెస్ సెక్యూర్ అని చెప్తున్నాం. సో దిస్ ఈస్ ద వన్ డిసడ్వాంటేజ్. నెక్స్ట్ 6LoWPAN ఈజ్ లెస్ ఇమ్యూన్ టు ఇంటర్ఫియరెన్స్ దెన్ వైఫై ఆర్ బ్లూటూత్ డివైజెస్. మనకి వైర్లెస్ కమ్యూనికేషన్ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ హోపింగ్ స్ప్రెడ్ స్పెక్ట్రమ్ని యూజ్ చేసుకొని కమ్యూనికేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో అందుకే ఇక్కడ 6LoWPAN ఈజ్ లెస్ ఇమ్యూన్ టు ఇంటర్ఫియరెన్స్ అని చెప్తున్నాం. సో ఇది మనకి సెకండ్ డిసడ్వాంటేజ్. నెక్స్ట్ 6LoWPAN సపోర్ట్స్ షార్ట్ రేంజ్ వితౌట్ మెష్ టోపాలజీ. సో ఇక్కడ 6LoWPAN అనేది షార్ట్ రేంజ్ కమ్యూనికేషన్కి సపోర్ట్ చేస్తుంది. సో దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ 6LoWPAN. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్. సో 6LoWPANని మనము రియల్ టైంలో ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం, ఎక్కడెక్కడ అప్లికబుల్ అవుతుందో మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి స్మార్ట్ మీటర్స్, స్మార్ట్ గ్రిడ్, హోమ్ ఆటోమేషన్, స్మార్ట్ అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ మానిటరింగ్. సో ఇలా అంటే స్మార్ట్ మీటర్స్ అంటే ఏంటి, బిల్ పర్పస్, అలా కొన్ని స్మార్ట్ మీటర్స్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే స్మార్ట్ గ్రిడ్స్లలో, హోమ్ ఆటోమేషన్స్లలో కూడా మనం 6LoWPANని మోస్ట్లీ యూజ్ చేస్తాం. అండ్ అగ్రికల్చర్ పర్పస్ కూడా 6LoWPAN అనేది యూజ్ అవుతుంది. అండ్ ఇండస్ట్రియల్ మానిటరింగ్లో కూడా మనము యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ద సమ్ అప్లికేషన్స్ ఆఫ్ 6LoWPAN. సో ఈ క్లాస్లో మనం ఏమేమి డిస్కస్ చేసాం ఫస్ట్ నుంచి చూడండి. ఫస్ట్ బేసిక్స్ అనేవి డిస్కస్ చేసాము. ఆ తర్వాత ఆర్కిటెక్చర్, రిక్వైర్మెంట్స్, ఫీచర్స్, ప్రోటోకాల్ స్టాక్ ఆఫ్ 6LoWPAN, అండ్ అలాగే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అండ్ ఫైనల్లీ అప్లికేషన్స్ అనేవి చూసాం. సో ఇక్కడ బేసిక్స్. సో 6LoWPAN అంటే ఏంటి, IPv6 లో పవర్ వైర్లెస్ పర్సనల్ ఏరియా నెట్వర్క్ అని చెప్తున్నాం. సో ఇది మెయిన్గా 6LoWPAN అంటే ఏంటి అంటే ఈ ప్రోటోకాల్ అనేది, ఈ 6LoWPAN ప్రోటోకాల్ అనేది IPv6 అండ్ లో పవర్ వైర్లెస్ పర్సనల్ ఏరియా నెట్వర్క్ని కలిగి ఉంటుంది. సో ఇక్కడ లో పవర్ వైర్లెస్ పర్సనల్ ఏరియా నెట్వర్క్ అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ IPv6 ఇంటర్నెట్ని యూజ్ చేసుకొని కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది జరుపుతుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్తున్నాను. నెక్స్ట్ ఆర్కిటెక్చర్లో ఏం డిస్కస్ చేసాం. ఫస్ట్ ఇక్కడ లో పవర్ వైర్లెస్ పర్సనల్ ఏరియా నెట్వర్క్ని క్రియేట్ చేసాం IoT డివైజెస్ ద్వారా. సో ఇది ఇక్కడ మనకి మెష్ నెట్వర్క్ అనేది ఉంది. అంటే ప్రతి ఒక్క IoT డివైస్ అనేది ఇక్కడ ఇంకో దానితో కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో ఈ నెట్వర్క్లో మనము ఈ మెష్ నెట్వర్క్ అనేది వైర్లెస్ కమ్యూనికేషన్ని యూజ్ చేసుకుని ఎడ్జ్ రౌటర్తో కమ్యూనికేట్ అవుతుంది. వన్స్ డేటా అనేది ఎడ్జ్ రౌటర్లోకి వచ్చిన తర్వాత ఎడ్జ్ రౌటర్ అనేది వైర్డ్ ఆర్ వైర్లెస్ కమ్యూనికేషన్ని యూజ్ చేసుకొని డేటా మొత్తాన్ని కూడా క్లౌడ్ ఆర్ సర్వర్లోకి పంపించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు సర్వర్లో వచ్చిన డేటాని ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కమ్యూనికేషన్కి, వైర్లెస్ కమ్యూనికేషన్కి మనకి IPv6 ప్రోటోకాల్ని యూజ్ చేసుకుంటుంది. ఇక్కడ వైర్డ్ ఆర్ వైర్లెస్ కమ్యూనికేషన్ అనేది డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి మనకి TCP, UDP ప్రోటోకాల్స్ అనేవి యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ 6LoWPAN. అండ్ ఇక్కడ కొన్ని మనం పాయింట్స్ డిస్కస్ చేసాము. ఏంటి అని అంటే 6LoWPAN టెక్నాలజీలో ఇండివిజువల్ నోడ్స్ అనేవి ఉంటాయి. ఈచ్ IoT డివైస్కి ఇండివిజువల్ IP అడ్రస్ అనేది కూడా ఉంటుంది. IPv6 అడ్రస్ అనేది కూడా ఉంటుంది. సో ఇండివిజువల్ నోడ్స్ అనేవి ఎడ్జ్ రౌటర్కి డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి యూస్ అవుతాయి. అండ్ ఎడ్జ్ రౌటర్ని ఇక్కడ మనం ఇంటర్మీడియటరీ రౌటర్ అని కూడా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి, ఇక్కడ 6LoWPAN అనేది జింబీ డివైజెస్ అండ్ వైఫై డివైజెస్ని
డివైజెస్తో కూడా కమ్యూనికేట్ అవ్వడం అనేది జరుగుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ IEEE 802.15 ప్రోటోకాల్. అలా వాటిని యూజ్ చేసుకొని కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అండ్ మెయిన్గా 6LoWPANలో మనం AES అడ్వాన్స్డ్ ఎన్క్రిప్షన్ స్టాండర్డ్ని యూజ్ చేస్తాము. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే అప్లికేషన్కి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే డేటా ట్రాన్స్ఫర్ అయినప్పుడు అథెంటికేషన్ అండ్ ఎన్క్రిప్షన్ ఇవన్నీ కూడా మనకి ఇదే చూసుకుంటుంది AES. సో అందుకని మనం దాన్ని 6LoWPANలో యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్మెంట్స్. ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే డివైజెస్ అనేవి స్లీప్ మోడ్లో ఉండడం వల్ల మనకి బ్యాటరీ అనేది సేవ్ అవుతుంది. అండ్ అలాగే మినిమల్ మెమొరీ అనేది ఉంటుంది. హ్యూమన్గస్ మెమరీ అనేది మనకి అవసరం లేదు. ఇక్కడ రౌటింగ్ ఓవర్ హెడ్ అని చెప్తున్నాం. రౌటింగ్ ఓవర్ హెడ్ అనేది ఎందుకు చెప్తున్నామంటే లో కాస్ట్ అప్లికేషన్ అండ్ డేటా ట్రాన్స్ఫర్ అనేది కూడా డేటా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు బిట్ రేట్ కూడా అంటే రేట్ కూడా తక్కువగా ఉంటుంది, డేటా రేట్ కూడా. అండ్ నెక్స్ట్ లో కంపిటేషన్స్ ఆర్ రిక్వైర్డ్ విత్ 6LoWPAN. లో కంపిటేషన్ని కలిగి ఉంటుంది. సో దీస్ ఆర్ ద రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ ఫీచర్స్ ఏమన్నా ఇది IEEE 802.15.4 జింబీ నెట్వర్క్ని యూజ్ చేసుకుంటుంది. జింబీ ప్రోటోకాల్ని యూజ్ చేసుకొని 2.4 GHz ఫ్రీక్వెన్సీతో వర్క్ అవ్వడం అనేది జరుగుతుంది, ఆపరేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ ఫ్రీక్వెన్సీని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి పర్చేస్ అనేది చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ అవుట్డోర్ రేంజ్ వచ్చేసి మనకి అప్ టు 200 meters వరకు ఉంటుంది. ఇది మ్యాక్సిమం రేంజ్. అండ్ నెక్స్ట్ మ్యాక్సిమం డేటా రేట్ వచ్చేసి 200 kbps. అండ్ ఇక్కడ మనం 6LoWPANలో మ్యాక్సిమం 100 నోడ్స్ని కనెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ప్రోటోకాల్ స్టాక్ ఆఫ్ 6LoWPAN డిస్కస్ చేసాం. ఫిజికల్ లేయర్లో మనకి ఈ ప్రోటోకాల్ ఉంటుంది. సో IEEE 802.15.4. సో ఇది మనకి వైర్లెస్ కమ్యూనికేషన్కి యూజ్ అవుతుంది. అండ్ అలాగే డేటా లింక్ లేయర్లో సేమ్ ప్రోటోకాల్ ఉంటుంది. బట్ అక్కడ MAC మీడియా యాక్సెస్ కంట్రోల్ అనేది CSMA/CAని యూజ్ చేసుకుంటుంది. అంటే కొలిజన్ని అవాయిడ్ చేయడానికి, నెట్వర్క్లో ట్రాఫిక్ ఆర్ కొలిజన్ ఉంటే దాన్ని అవాయిడ్ చేయడానికి మనకు అది యూజ్ అవుతుంది. అలాగే నెట్వర్క్లో IPv6 అండ్ RPL ప్రోటోకాల్స్ ఉంటాయి. IPv6 అనేది IP అడ్రస్ని అసైన్ చేయడానికి యూజ్ అవుతుంది. RPL అనేది నెట్వర్క్లో రౌటింగ్ పర్పస్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ లేయర్లో TCP UDP ప్రోటోకాల్స్ ఉంటాయి. TCP అనేది సెక్యూర్డ్ కనెక్షన్ కోసం యూజ్ అవుతుంది. UDP అనేది కనెక్షన్ లెస్ సర్వీసెస్కి యూజ్ అవుతుంది. సో ట్రాన్స్పోర్ట్ లేయర్లో సెక్యూరిటీ అనేది విత్ హెల్ప్ ఆఫ్ యూజింగ్ TLS, TTLSతో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అప్లికేషన్ లేయర్లో మనకి మల్టిపుల్ ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయి. HTTP, COAP, MQTT, వెబ్ సాకెట్ ప్రోటోకాల్స్ అని చెప్పి. సో దీస్ ఆర్ ద ప్రోటోకాల్ స్టాక్ ఆఫ్ 6LoWPAN అని చెప్పొచ్చు. నెక్స్ట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ డిస్కస్ చేసాము. అండ్ అలాగే అప్లికేషన్స్ గురించి చూసాము. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.